కామారెడ్డి జిల్లాలోని హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థిని తండ్రి ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. 5వ తరగతి చదువుతున్న వైష్ణవి అనే బాలిక మరో బాలికతో కలిసి బయటకు వెళ్లింది. తన అనుమతి లేకుండా బయటకు ఎందుకు వెళ్లారని ఉపాధ్యాయుడు బాలకృష్ణ వైష్ణవిని మందలించాడు. ఈ క్రమంలో విద్యార్థిని తండ్రితో బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు ఎవరితో మాట్లాడొద్దని అన్నాడని చెప్పింది. దీంతో బాలిక తండ్రి సాయికృష్ణ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిపై దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఉపాధ్యాయుడి ఫిర్యాదుతో కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విధులకు హాజరైన సమయంలో ఒక విద్యార్థి పేరెంట్ వచ్చేసి డైరెక్ట్ పాఠశాలకు వచ్చేసి ఏమీ మాట్లాడకుండా నాపై పాశవికంగా దాడి చేయడం జరిగింది. అసభ్య పదజాలంతో తిడుతూ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి నా విధులకు ఆటంకం కలిగించు ఒక ఉపాధ్యాయుని చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై దాడి చేయడం జరిగింది. ఆ విద్యార్థి వాళ్ళ స్నేహితురాలతో కలిసి టాయిలెట్ కోసం అని బయటకి వెళ్తే ఈ అమ్మాయి తోడుగా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు అవుతాయని మందలించడం జరిగింది. అది తెలుసుకోకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి అనవసరంగా నాపై దాడి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. తనని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.